ప్రైజ్ లార్డ్, మీ అందరికి వందనాలు. ఈరోజు బైబిల్ గ్రంథంలోంచి 18వ కీర్తన. ఈ 18వ కీర్తనలో రాయబడి ఉన్న మొదటి వచనాన్ని చదువుకుందాం. అయితే ఈ కీర్తన దావీదు కీర్తన. అతని శత్రువులందరి చేతిలోంచి, సౌలు చేతిలో నుంచి యెహోవా అతను తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యాలను చెప్పి యెహోవాకి స్తోత్రించి ఆయన్ని స్తుతించిన కీర్తన అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ దావీదు అంటున్నాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడని. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమ కలుగునుగాక. చూడండి, దావీదుకి ఎంతోమంది శత్రువులు ఉన్నారు. తన కుమారుని కూడా దావీదు మీదకి ఉసిగొల్పిన వాళ్ళు ఉన్నారు. అహీతోపెలు అనే ఒక వ్యక్తి దావీదు మీదకి తన కుమారుడినే ఉసిగొల్పాడు. అటువంటి పరిస్థితిలో దావీదు ఎంతో అక్కడ చాలా బాధపడినట్టుగా ఉంటుంది. దావీదు ఒకప్పుడు ప్రార్థన చేశాడు, అహీతోపెలు ఆలోచన చెడగొట్టయ్యా అని. అహీతోపెలు ఆలోచనలో దేవుడు చెడగొట్టి ఉన్నాడు. ఎందుకంటే దావీదు ఏదైతే బాధపడ్డాడు, ఆ విషయంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అహీతోపెలు ఆలోచనలు పారకుండా చేసినప్పుడు, తను ఏ పన్నాగం పనినప్పుడు కూడా, ఏ విధంగా తన కుమారుని ఉసిగొలిపినప్పుడు కూడా అవి జరగకుండా ఉండేలాక ఇప్పుడు అహీతోపెలు ఏం చేశాడు, తన ఉపాయం పారినందుకు వెళ్ళిపోయి తనే ఉరేసుకొని చనిపోయాడు. దావీదు ప్రార్థించాడు అక్కడ. హల్లెలూయా. ఈరోజు శత్రువులు చుట్టుముట్టినప్పుడు దావీదు ఏ విధంగా దేవుణ్ణి స్తుతిస్తున్నాడంటే, యెహోవా నా బలమా, నిన్ను ప్రేమిస్తున్నాను అని. ప్రైజ్ ది లార్డ్. ఏం చేస్తున్నాడు దావీదు? యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. అదే 21వ కీర్తన కూడా మనం ఒకసారి పై వచనం చదువుకుందాం. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు, అతని మనోభీష్టము నీవు సఫలం చేయుచున్నావు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దావీదు ఒక రాజయ్యుండి కూడా దేవుని బలాన్ని బట్టి సంతోషిస్తున్నాడు. హల్లెలూయా. యెహోవా నా బలము అంటున్నాడు, యెహోవా నా శైలము అంటున్నాడు, యెహోవా నా కొండ, నా కోట, నా ఆశ్రయ దుర్గము ఆయనే, ఇంకనూ నేను ఆయన స్తుతించదనని దావీదు అనేక విధాలుగా దేవుణ్ణి స్తుతించున్నాడు. ఎందుకంటే దావీదు తనకు కష్టం వచ్చినా, సంతోషం కలిగిన దేవుణ్ణి స్తుతించి